ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపజ్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లు మహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ అత్యద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలతో అలరారే భగవద్ విషయము అలాంటి దాన్ని అనుగ్రహించినటువంటి నమ్మాళ్వార్లు ప్రపన్న జనకూటస్థులు, అంటే వారిని మించినటువంటి ప్రపన్నులు సృష్టిలో లేరు అనేటువంటి అర్థం. అలాంటి మహానుభావులు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി మనకి ఈ సంసార సాగరాన్ని నుంచి ఎలా విముక్తిని చెందాలో, ఆయన సన్నిధిని ఎలా చేరాలో మార్గోపదేశకమైనటువంటి అత్యద్భుతమైన గ్రంథం. ఇలాంటి తిరువాయిమొഴിలో మనం 4వ పదిలో 7వ తిరువాయిమొഴിలో 10వ పాసురంలోకి ప్రవేశించాం. ఏదైనా సరే దుఃఖం యొక్క స్థితి ఎన్ని రకాలుగా ఉంటుంది అనేటువంటిది నమ్మాళ్వార్ల యొక్క తిరువాయిమొഴి ఆద్యంతాలు కూడా తపన తపన తపన. అయ్యో నిన్ను చూడలేకపోతున్నా అలా అని మర్చిపోతానంటే గుండెల్లో లోపల కొలువై కూర్చున్నావు. ఇక్కడ నిలదీస్తున్నారన్నమాట. స్వామి, నాకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వను అని నువ్వు దృఢంగా సంకల్పించుకున్నప్పుడు నా మనసులోంచి వెళ్ళిపోవచ్చు కదా. లోపల కూర్చుని నన్ను ఎందుకు ఇంత బాధ పెడతావు? అసలు కనపడకుండా పోతే ఏ గొడవ ఉండదు. లోపలేమో నిలవనీయకుండా నన్ను వేంచేసి ఉన్నావు. నిజంగా నేను చూస్తున్నామో అన్నంత భ్రమ నాకు కలిగిస్తున్నావు. తీరా చూస్తే పైకి నువ్వు వచ్చి కనపడడం లేదు. ఇదేం న్యాయం అయ్యా ఇంతగా బాధ పెట్టడము అని అడుగుతున్నారు. వాపోతున్నారు అంటారు, విలవిలలాడుతున్నారు అంటారు. ఈ 10వ పాసురాన్ని ముందు అనుసంధానం చేసుకుందాం. సెక్కరత్తన్నలే என்று தாழ்ந்து கண்ணீர் தும்பா பக்கம் நோக்கி நின்று அலர்ந்தேன் பாவியேன் காண்கின்றிலேன் மிக்க ஞானமூர்த்தியாய வேதி விளக்கினை எந்தக்க ஞான கங்களாலே கண்டு தழுவனே. செக்கரத்தண்ணலே என்று. సెక్కరత్తన్నలే చక్రాయుధము ధరించినటువంటి స్వామి, అది కదండి క్రిందటి పాసురంలో ఆ అందాది కాబట్టి దానితో అయింది. అదే పదాన్ని తర్వాత పాసురంలో మొదటి పదంగా ప్రయోగించారు. ఎలాంటి వాడివి స్వామి నువ్వు అని అంటే 3, 4 పాదాలలో ముందు అర్థం చెప్పుకోవాలి. మిక్క జ్ఞానమూర్తియాయ, జ్ఞానస్వరూపుడు, మామూలు జ్ఞానం కాదు. మిక్క జ్ఞానమూర్తియాయ, పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపుడివి నువ్వు. 2 వేద విళక్కినై, వేదాన్ని ప్రకాశింపచేసే స్వామివి, వేద ప్రతిపాద్యుడివి అని అర్థం. సకల వేదాల చేత చెప్పబడేవాడివి అని అర్థం. ఎంతక్క జ్ఞాన కంగళాలే, నాకు తగిన జ్ఞానం నా దగ్గర ఉంది. నువ్వు మిక్క జ్ఞానమూర్తి, ఎంత జ్ఞానం ఉందో నీకు తెలియదు. నేను తక్క జ్ఞానమూర్తి, ఏదో ఎంతో అంతో కాస్త జ్ఞానాన్ని నాకు కలిగించావు. జ్ఞాన దృష్టిచే, కండు అనుభవించి అంటే ఏమర్థమైంది? ప్రత్యక్ష అనుభవం లేదు, మానసికంగానే జ్ఞాననేత్రంతో పెరుమాళ్ళను అనుభవించారు నమ్మాళ్వారు. తజవువన్, ఆ ప్రత్యక్ష జ్ఞానం ఎంతవరకు వెళ్ళిందంటే ఎదురుకుండా ఉన్నాడు స్వామి అనుకుని కౌగిలించేసుకున్నారండి. ఇవన్నీ ఇవాళ మనం దృశ్యాల్లో చూస్తూ ఉంటాం. అయ్యో లేరే ఏమిటి ఉన్నారనుకున్నాను అని, అలాంటివన్నమాట. చక్కరత్తన్నలే ఎన్నో ఓ చక్రాయుధ ధారి అని పిలిచి తాందు
నీకు నమస్కారం చేసి కన్నీరు తయుంబ. ఓహో, కన్నీళ్ళు అలాగ ప్రవాహాలుగా కట్టేస్తున్నాయి. చెరువులు 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 నిండిపోయేంత కన్నీరు అన్నమాట. పక్కం నొక్కి నిన్ను అన్ని వైపులా చూస్తున్నా. ఎంత ఆశో చూడు. నువ్వు రావని తెలుసు, నా మీద నీ దయ లేదు అని తెలుసు, కానీ వస్తావేమో 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 అని పక్కం నొక్కి నిన్ను అన్ని దిక్కులకి కూడా చూస్తూ అలరందేన్ భ్రమపడుతున్నాను. ఎప్పటికప్పుడే ఈ బుద్ధికి ఎక్కడ బుద్ధి లేదయ్యా. ఏమో వస్తావేమో 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 అనుకుంటూ ఉంటుంది. పావియేన్ కాన్ గిన్రిలేన్. ఎంత పాపాత్మున్నో చూడు, నిన్ను నేను చూడలేకపోతున్నాను అని అంటున్నారు ఈ 10వ పాసురంలో. 10ఆం పాட்டு 7 వ్యాఖ్యానం 257వ పేజీ అండి. 10ஆம் பாட்டு. காணப்பெறா விட்டால் மறந்து பிழைக்க ஒண்ணாதபடி எனக்கு தக்கது ஒரு ஞான திருஷ்టి ఎంగనే ఉండాయిత్ ఎంగిరారు. ఇది ఒక ఏడుపు వచ్చినప్పుడు, ఉడుకుమొత్తనం వచ్చినప్పుడు మాట్లాడే మాటలు ఇలా ఉంటాయన్నమాట. కాణప్పెరా విట్టాల్. నాకు తెలుసులే, నువ్వు అసలు వద్దాం అనుకోవట్లేదు, నాకు కనిపించాలని అనుకోవట్లేదు. నేనే భ్రమపడి వస్తావు వస్తావు అని అనుకుంటున్నా. నువ్వు నాకు కనిపించాలని అనుకోవట్లేదయ్యా. మరందు పిழைక్క వన్నాదపడి నాకు సహాయం చేయొచ్చు కదా, నిన్ను మరిచిపోయేలా చేయొచ్చు కదయ్యా బాబు. ఇలా మరిచిపోని మనస్సు ఇచ్చావేమిటయ్యా. ఎనక్కు తక్కదరు జ్ఞాన దృష్టి. నాకు తగినటువంటి ఇంత జ్ఞానము, అల్ప జ్ఞానము, ఆ జ్ఞానంతో ఏమో నేను పిలిస్తే ఆయన వస్తాడేమో అని ఓ పెద్ద, ఇంత జ్ఞానంతో అంత పెద్ద ఆశ. ఎంగనే ఉండాయిత్ ఎంగిరార్. మరుపు కల్పించవయ్యా స్వామి, నిన్ను మర్చిపోయేలా చేయి, నాకు అదొక వరం అవుతుంది అంటున్నారనమాట. చక్కెర తన్నలే ఎన్న తాజందు తిరువాజియై కాటి ఎన్నయ్యజిది కొండవనే ఎండ్రు. అసలు నేను నీ ముఖం చూసేదాన్ని కాదు. నువ్వు వచ్చావు, మనసులో నిలబడ్డావు, చేతిలో చక్రం తీసుకున్నావు, గిర్రమని తిప్పావు, చూసావా ఎంత బాగా తిప్పుతున్నాను అని నన్ను వశం చేసుకున్నావు. నా మనస్సు నీ వైపు తిరిగేలా చేసుకున్నావు. ఎందుకు చేసావు అలాగా కనపడనప్పుడు? నాకెందుకు నువ్వు ఇంత బాధ కలిగించాలి చెప్పు? ఈ వ్యక్తయోడే తరై పట్టు అల్లాడిపోతున్నా. నువ్వు కనపడకపోతే విల ఆడిపోతున్నా. కన్నీరు తతుంబా. మనకి చేతయింది ఏమిటండి? బాధ వచ్చింది అంటే గొల్లుమని ఏడవడం. ఆ ఏడవడం కూడా ఏదో కళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి అన్నట్లు కాదు, ఓ బకెట్లు బకెట్లు పట్టుకునేలాగా కన్నీరు కారిపోతూ ఉంటుందన్నమాట. ఓహో ఏడ్చేయడం, ఒకటే ఏడ్చేయడం. కண்கள் నీరు மிக இக்கும்படி இவருடைய அவசாதத்தினுடைய ఎల్లై కాన్బదు కన్న నీరిలే. అవునులే, ఈ దుఃఖానికి హద్దే ఉంటాయ్యా, కన్నీళ్లే కదా. ఆ కన్నీటి ద్వారానేనా ఒక విధంగా ఒక మాట చెప్తారండి, ఏడవనండి, ఆ దుఃఖం అంతా కన్నీటి రూపంలో పోతుంది, మనస్సు తేలిక పడుతుంది అంటారు. ఏడవకుండా ఉంటే ఆ దుఃఖం లోపలే ఉండి గుండె పేలిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. అందువల్ల ఏడుపుకి ఒక హద్దుగా ఈ దుఃఖం నాకు కంటి నుంచి కన్నీరు కారిపోతోంది, స్రవిస్తోంది, వరదలై వస్తోంది. పక్కం నోక్కి నిన్నలరందేన్ வருகைக்கு సంభావనై ఉళ్ళ దిక్కై పార్తు నిన్ను వెరుత్తేన్. రావడానికి ఎక్కడ అవకాశం ఉందా అని వెతుక్కుంటూ చూస్తున్నాను. ఇలాంటిది సీతమ్మవారి దగ్గర కూడా రామచంద్రుడు వచ్చాడేమో అని అన్ని దిక్కులా చూస్తోంది, కింద కూడా చూస్తోంది అంటారు. కింద నుంచి భూమిలోంచి వస్తాడండి అంటే తను వచ్చింది కదా భూమిలోంచి, ఏమో అలాగా ఆయనకు కూడా రావడానికి అవకాశం ఉందేమో అని చెప్పి ఆ కూర్చున్న ఆవిడ కుచ్చిళ్ళని ఇలా పక్కకు పెట్టి కింద నుంచి చూస్తోంది. అంటే ఏం చేస్తున్నామో తోచని అయోమయ పరిస్థితి ఒకటి వస్తుంది. బెంగ ఎక్కువైనప్పుడు వరుగైకు సంభావనై ఉళ్ళ రావడానికి అవకాశం ఉన్నటువంటి దిక్కై పార్తు అన్ని దిక్కులా చూసి నిన్ను వెరుత్తేన్. పరమాపదమాపన్న స్మర్తవ్యో భగవాన్ హరిహి ఎన్నుం అళవిరే. నాకు పెద్దలు ఒకటి చెప్పారు,
నీకు చాలా ఆపద వచ్చినప్పుడు నిన్ను ఈ కనిపించే బంధువులు, ఆభాస బంధువులు వీళ్ళెవ్వరూ రక్షించరు. స్మర్తవ్య భగవాన్ హరిహి. వశిష్ఠుడు ఆ ద్రౌపదీదేవికి చెప్పినటువంటి మాట. అమ్మ, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కృష్ణ పరమాత్మని తలచుకో. ఎందువల్ల? కృష్ణో రక్షతునో జగత్రయ గురు. ఆయన మనని రక్షించగల సామర్థ్యం కలిగిన వాడు. ఎందుకంటే ఆ అంటేనే అవరక్షణే అని అర్థం. ఓంకారంలో మొదటి అక్షరం అకారం. ఆ అకారం రక్షణ సామర్థ్యాన్ని చెప్పేటువంటి పదం. కాబట్టి రక్షకుడు కదా అనేటువంటి విషయంలో సంవరుగైక్కు సంభావనయుళ్ళ దిక్కై పార్తునెన్న వెరిత్తేన్ పరమాపదమా పన్నహ ఎన్నమ్మళవిరే అన్నారు కదా. ఆపద వచ్చినప్పుడు ఆయనే కదా రక్షిస్తాడు. ఆయన్నే నమ్ముకొని కూర్చున్నాను. పావియేన్ కాన్గిన్రిలేన్. ఎంత పాపిష్టిదన్నాం. చూస్తున్నాను తప్ప ఎక్కడ వచ్చే అవకాశం కూడా, చడి చప్పుడు కూడా ఏమీ లేకుండా ఉందన్నమాట. ఆపత్సకన ఇరుక్క. ఇది అంత విచిత్రమైన పరిస్థితి అండి. ఆయనకో పేరుంది. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షిస్తాడు, అది ఆయన పేరు. మహాపాపియాగ ఇయ్యాలే నాన్ కాణ పెరిగిరిలేన్. కానీ ఎంత పాపం చేసుకున్నానో ఆ గుణం నా దాకా రానివ్వడం లేదు కాలం. నా పాపమే అడ్డుపడుతోంది. ఆపదలో ఆయనున్నాడు, ఆపదలో నేనున్నాను, ఆపద రక్షకుడుగా ఆయనున్నాడు. కానీ మమ్మల్ని ఇద్దరినీ నా పాపం అడ్డుకుంటోంది, రక్షించనివ్వడము లేదు. కాణప్పెరాదుందాల్ మరైందు పిజక్కలాంబడి నెంజిల్ ప్రకాశయాదు ఎత్తాన్ పెత్తేనో. పోనీ అండి, రావక్కర్లేదు. అసలు వాడిని గురించి మర్చిపోతే బాగున్నాం. అబ్బే, ఎంత రాకపోతే అంత జ్ఞాపకం ఎక్కువైపోయి అదే ధ్యాస అన్నమాట. పెత్తేను మెక్క జ్ఞానమూర్తియాయ. నువ్వెంత గొప్పవాడివయ్యా. మెక్క జ్ఞానం, అపరిచ్ఛిన్న జ్ఞానం అంటారు. పరిచ్ఛిన్నం అంటే కొలతకి అందేది, అపరిచ్ఛిన్నము అంటే మనం కొలవడానికి వీలు లేనంత జ్ఞానం. స్వామివారి యొక్క కళ్యాణ గుణాలు ఏవి కూడా మనం కొలవలేము అని. పరిపూర్ణమాన జ్ఞానత్తయ్యే స్వరూపమాగా ఉడయ్య నానా. నువ్వంటే జ్ఞానమే ఒక ఆకారంగా వచ్చినటువంటి వాడివి, జ్ఞాన స్వరూపివి. పరిపూర్ణ జ్ఞానమే మూర్తీభవించిన రూపన్నేది. వేద విళక్కినై. చక్కటి పదం. వేదమాన విళక్కాలే కానప్పడమవనై. వేదమనే దీపం ఆయన్ని ఎత్తి చూపించింది. అంటే అర్థం ఏంటండి? వేదాల చేత ప్రతిపాదింపబడినటువంటి స్వామి. ప్రమాణాల్లో వేదాన్ని మించినటువంటి ప్రమాణం లేదండి. అలాంటి వేదమూర్తివి నువ్వు. వేద ప్రకాశకనానవనయ్యన్ రుమాం అంటే అర్థం ఏంటండి? వేదాల చేత ప్రకాశింపబడేటువంటి స్వామి అని అర్థము. ఎంతక్క విద్యాది. నీకు అంత పరిపూర్ణ జ్ఞానం, అది నీ అదృష్టం. నాకు తగినదేదో ఇంత జ్ఞానం, ఇది నా అదృష్టం. ఎనక్కు తక్కాపోలే వరు జ్ఞాన దృష్టి ఉండాయి. ఏదో ఇంత అసలేం తెలియకుండా చేస్తే హాయిగా పడుండేదయ్యా. ఎందుకో ఇంత జ్ఞానాన్ని ఇచ్చావు నాకు. అత్తాలే కన్ను అనుభవిప్పన్. అది దానివల్ల కన్ను అనుభవిప్పన్. మానసికంగా చూసి ఆనందిస్తున్నా, కంటి ద్వారా చూసి అంటే ప్రత్యక్ష సందర్శనము లేక నేను బాధపడుతున్నా. కాణప్పెరామయ్యాలే. నువ్వు కనపడకపోవడం వల్ల ప్రేమం క్లేశహేతువాగిరప్పోలే. ఈ ప్రేమ అయిపోతుంది, దుఃఖాన్నే కలిగిస్తాను. ఏమండి, ప్రేమ వల్ల దుఃఖం ఏమిటి అంటే ఇది ఒక పెద్ద స్టేట్మెంట్. ప్రేమ ఎప్పుడూ దుఃఖాన్నే కలిగిస్తుంది. లభించకపోతే దొరికిందా దివ్యానందాన్ని కలిగిస్తుంది. నెంజిల్ ప్రకాశమం క్లేశహేతువాగా నిన్రదు. ప్రేమ ఉన్నా చూడలేకపోతున్నాను, మనసులో అవకాశం ఉన్నా నీ సంశ్లేషం దొరకట్లేదు బాహ్యంగా. కాబట్టి జ్ఞానము ప్రకాశము కూడా నాకు క్లేశహేతువే అవుతోంది. ఏది తెలియకుండా ఉంటే సుఖంగా ఉన్నామండి. ఏదో కాస్త తెలిసేటప్పటికి అది ఏమిటని బ్రతకనీయకుండా ఆతృత అనేటువంటిది ఒకటి వచ్చి పడిపోతూ ఉంటుంది.
മയർവര മതിനിലം അരുളിനൻ എങ്കിര ജ്ഞാനഭക്തികൾ ఇరెండుం కజుత్తు కట్టియాయ్ విట్టదు. ఎంత బాగా చెప్తారు అంటే, దైవాన్ని పూజించడానికి కర్మ కావాలి, జ్ఞానం కావాలి, భక్తి కావాలి. ఇది మంచిగా అనుకూల వాతావరణంలో చెప్పుకునే అర్థం. అదే స్వామి ప్రతికూలుడై మనకి లభించనప్పుడు ఈ మాట చూడండి, మయర్వర మదిలినం అరుళినన్, భక్తిగా మారినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించాడు అన్న జ్ఞాన భక్తిகள் ఇరెండుం, నా జ్ఞానం కానీ నా భక్తి కానీ కజుత్తు కట్టియాయ్ విట్టదు, గుదిబండలైపోయాయి నా ప్రాణంకి. పోవాలి అనుకున్న వాళ్ళు నదుల్లో దూకే వాళ్ళు ఏం చేస్తారంటే రాయి కూడా కట్టుకుని దూకేస్తారు. దూకేస్తే ఇంక తేలకుండా లోపలే ఉండి ఉక్కిరి బిక్కిరే ప్రాణాలు తేలికగా పోతాయి అని ఒక సాధనం. ఇదిగో నా బ్రతుకు అలా అయిందయ్యా. ఇప్పుడు నేనే ఏడుస్తుంటే ఇంత జ్ఞానం, ఇంత భక్తి, ఈ 2 రాళ్ళు నాకు కట్టేసి నువ్వు సంసార సముద్రంలో పాడేసేటప్పటికీ మునిగిపోయి తల్లడిల్లిపోతున్నాను. మరైందు పిഴக்க వండాదపడి ఎనక్కు తక్క పోలేవరు జ్ఞానమం వేణుమో ఎంగిరార్. హాయిగా మరచిపోతే ఎంత సుఖమయ్యా, నీ గోల లేదు. ఏదైనా చేసేవాడికే బాధ అండి, చెయ్యని వాడికి ఏ బాధ ఉండదు. నిన్ను పక్కన పెట్టేశాను అనుకో, అసలు నాకు దుఃఖమే ఉండదు. అలాంటిది మనసులో ఉంటావు, పైకి ప్రేరణ చేస్తూ ఉంటావు, కళ్ళ ముందు కనిపించవు. భక్తి జ్ఞానం అనేదేవో 2 ఉన్నాయని సూచిస్తావు. ఆ సూచన వల్ల లోపల ఉన్న నిన్ను పైకి తెచ్చుకోలేక నేను ఎంత కష్టపడుతున్నానో, ఎంత ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నానో, దానికి ఎందుకయ్యా ఈ జ్ఞానం, ఈ భక్తి నాకు? ఓ పని చేయి నాయనా, అవి మర్చిపోయేలా చెయ్యి, నిన్ను మర్చిపోయేలా చెయ్యి. ఆ పని చేయగలవు కదా. నాకు ప్రత్యక్షంగా కనపడలేవు కానీ నా ఉన్న జ్ఞానాన్ని నీకు దోచుకోవడాలు అలవాటే కదా. నాలో ఉన్న మనస్సును దోచుకుపోయావు కదా. ఈ కర్మజ్ఞానాలు 2టిని కూడా దోచుకుపోయినాయన. అప్పుడు నేనేమన్నా సుఖపడతానేమో అంటే చూడలేకపోతున్నాను అనేటువంటి ఒక తపనని ఈ నిష్ఠుర వాక్యాలతోటి నమ్మాళ్ళవార్లు చాలా అందంగా, వారి దుఃఖము కూడా వారి వ్యాఖ్యాన రూపంగా లోకానికి ఆనందజనకమైంది అన్నమాట. అంటే పెరుమాళ్ళని చూడాలి అనేటువంటి ఆశతో భక్తుడు పడేటువంటి తపనకి ఒక అద్దాన్ని పట్టేటువంటి దశకంగా ఈ శీలమెల్లా సరియనేలం అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. అదే పాసురం, செக்கரத்தண்ணலே என்ன தாழந்த கண்ணீர் தும்ப பக்கநோக்கி நின்று அலர்ந்தேன் பாவியேன் காண்கின்றேன் மிக்க ஞானமூர்த்தியாய வேத விளக்கினை எந்தக்க ஞான கங்களாலே கண்டு தழுவுவனே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண்.